వాడికి ఇస్తుంది బిల్లు. ప్రీపెయిడ్ ఛార్జెస్ అనమాట అది. అలా కాదు, కొంత గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు, కట్టగలరు కానీ విసిగిస్తున్నారు, వాళ్ళకి 45 రోజులు గడువు. నువ్వు ఇప్పుడు ఈ నెల కరెంట్ తీసుకున్నావు, 45 రోజుల లోపు అంటే మన బిల్లుల టైప్ అనమాట. మనం కరెంట్ ఇవాళ వాడుకున్నాక మన బిల్లు ఈ నెలలో కట్టకపోతే ఇంకో 15 రోజులు టైం ఇచ్చి తర్వాత పీకేస్తారు. సేమ్ పద్ధతి రాష్ట్రాలకు పెట్టింది. కొన్ని రాష్ట్రాలకు 6 నెలల టైం ఇచ్చింది కరెక్ట్గా పేమెంట్ చేస్తారనుకున్న చోట. అట్లాంటి దాంట్లో ఈ సెకండ్ ఫేజ్లోకి వచ్చింది తమిళనాడు. 45%, ఇది ఆంధ్ర 45 days వెసులుబాటు. తమిళనాడు థర్డ్ ఫేజ్లో ఉంది, బ్యాడ్ పొజిషన్ దాంతో మీ కరెంటు ఇవ్వాలనుకుంటే నువ్వు సబ్సిడీ, ఆ డబ్బులు నువ్వు కట్టాలి ముందు, నువ్వు కట్టి తర్వాత కరెంట్ ఇచ్చుకో. నువ్వు మాకు గట్టు ముందు, కరెంట్ మేము ఇస్తాను నీకు, లేకపోతే మేము ఇవ్వని చెప్పి. అంటే అది రాజ్యాంగ విరుద్ధం, ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం ఇది అని వాడు సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. వెళ్తే సుప్రీంకోర్టు ఎందుకు నీకు అసలు ఎందుకు వచ్చింది ఈ ప్రాబ్లం అంది. అయ్యా ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి అని చెప్పకుండా ఇప్పటిదాకా మేము కొంతమందికి సబ్సిడీ కింద కరెంట్ ఇచ్చాము, ఆ డబ్బులు ఏదో అటు ఇటు ఉంటుంటాయి ఉల్టా పల్టా, ఓ రోజు కడతాం ఓ రోజు లేట్ అవుతుంటుంది, ఇప్పుడు ప్రతి కుటుంబానికి 100 యూనిట్లు ఫ్రీ అనుకుంటున్నాం. రాష్ట్రంలో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, ఆర్థిక పరిస్థితులకు అతీతంగా అందరికి 100 యూనిట్లు ఫ్రీ ఇద్దాం అనుకుంటాం ప్రతి ఇంటికి. నిజంగా చెయ్యాలంటే నువ్వు కరెంట్ ఛార్జీ తగ్గితే పోయా, అట్టయితే వాళ్ళు జనం మర్చిపోతారు, గుర్తుపెట్టుకోరు. మీరు చూడండి, దీపావళి మందు సామాన్లు తయారు చేసే శివకాశీలోనే నువ్వు 100 రూపాయలు వెరైటీ 100 రూపాయలు అని పెట్టు, కానీ వాడు ఏం చేస్తాడు, 800 రాస్తాడు, దాని మీద 1000 రూపాయలు రాస్తాడు, రాసి 85% డిస్కౌంట్ అంటాడు. వాడి బుద్ధి అది. తమిళనాడు నువ్వు కరెంటు ఛార్జీలు తగ్గిస్తే అయిపోయాయి కదా, కరెంటు ఛార్జీనే నేను 10 రూపాయలు చేస్తాను, 100 యూనిట్లు ఫ్రీగా ఇస్తా అని పెట్టాడు అనమాట అందరికి. దాన్ని సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది. అందరికీ 100 యూనిట్లు అని అందరికి ఒకటి ఎట్లా పద్ధతి పెడతావా నువ్వు, అసలు ఇదేంది సంక్షేమం? సంక్షేమం అంటే అవసరమైన వాడికి ఇవ్వడం, సంక్షేమం ఎత్తే మనలో అది అనుచితాల గురించి మాట్లాడింది. అనుచితాలు అవసరం లేకుండా ఇవ్వడాలు, దాన్ని తప్పు పట్టింది. ఉచితం వేరు, సంక్షేమం వేరు, ఇది అర్థమయ్యేలా చెప్పడంలో మీడియా విఫలమవుతుంది. చదువు లేని వాడికి చదువు ఉచితంగా ఇప్పించడం ప్రభుత్వ బాధ్యత. వెంకయ్య నాయుడు గారు చెప్పే మాట కరెక్ట్, విద్యా వైద్యం ఫ్రీగా ఇవ్వాలి, మిగతా ఏం ఫ్రీగా ఇవ్వకూడదు. కానీ ఆ భారం భరించాల్సింది ప్రభుత్వమే, అది మనం కట్టి పన్నుల్ని